హాయ్ అండి. ఈరోజు నేను పచ్చిమిర్చి పచ్చి గోంగూర తొక్కు పచ్చడి అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. కట్టకు 5 చొప్పున మిర్చి అయితే తీసుకున్నాను. ఇవి 15 అండి మొత్తము. ఇప్పుడు మనం వీటిని ముందుగా జార్లో అయితే వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దొక్కుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనకు రోలు అందుబాటులో లేదు కాబట్టి చిన్న రోలు కాబట్టి మిక్సీలో అయితే పట్టుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేయాలి, అలాగే ఉప్పు కూడా. వీటిని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక తిప్పు తిప్పి కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుందాం, చాలా బాగుంటుంది. గోంగూర కూడా తీసుకుందాం, కొద్దిగా పట్టుకోవాలండి. ఇప్పుడు కచ్చాపచ్చా నూరుకున్న గోంగూర పచ్చిమిర్చి తాలింపు అయితే వేసుకుందాం. పచ్చెనగపప్పు, మినపప్పు, పసుపు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఇంగువ కూడా. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఇప్పుడైతే తాలింపు అయితే చేద్దాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని గిన్నె అయితే పెట్టుకుందాము. పచ్చడి కదా, ఒక 4 పావులు అయితే పడుతుంది. ఇది వేడెక్కాలి. ఆయిల్ అయితే బాగానే వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం శనగపప్పు, మినప్పప్పు, ఈ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా వేగాలి. ఈ పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె అయితేనే బాగుంటుంది. పల్లి నూనె కాబట్టి ఇలా బురుగు అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ బురుగు అంతా తగ్గాలి. కొంచెం వేడెక్కిందిగా ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ, ఇవి కూడా కొంచెం నూనెలో వేగనివ్వాలి. ఇలా ఎగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. పచ్చళ్ళు కదా, బాగుంటుందండి. ఇంగువతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు తాలింపు అంతా చక్కగా వేగిపోయింది కదా, మనం ముందుగా నూనె పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి ముద్దను అయితే ఇలా వేసుకుందాం. దీని నూనెలోనే జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే సన్నని మంట మీరైతే ఉడికించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది మనకి, పచ్చివాసన లేకుండా. చూడండి ఎలా మండిపోతుందో. కొంచెం ఈ గ్రీన్ అంతా పోయేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ మాత్రం ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఆకులాకులుగా చాలా బాగుంటుంది, మరి మెత్తగా కాకుండా. చూడండి ఎలా ఉందో. నెల రోజులైతే నిల్వ ఉంటుంది ఖచ్చితంగా. నేను పిల్లలకైతే ఇట్లా చేసి పంపించేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఓకేనా సార్? ఇంకా మగ్గనివ్వాలి ఆయిల్ తేలేంత వరకు, అప్పుడే బాగుంటుంది. చూసారా, ఇలా చక్కగా ఆయిల్ అయితే ఇడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు మగ్గిపోయింది. దించేసుకుందాము. చాలా కమ్మగా అయితే ఉంటుందండి. ఒక్కసారి దించేస్తే అస్సలు వదిలిపెట్టరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టు